భయం లేని స్థితి పొందాలంటే మీ వల్ల కాదు, నా అనుగ్రహం ద్వారానే వీలవుతుంది. మీరు చేయలేని వాటికి నన్ను ప్రార్థించండి, నేను మార్గం చూపుతాను. భయం నుంచి అభయానికి ప్రయాణం కట్టండి. భయంతో పాటు ఈర్ష, ద్వేషము, అనుమానము ఇలా సకల దుర్గుణాలు వస్తాయి. మీకు ఏకాగ్రత నిలవకుండా చేస్తాయి. భయం మెదడును మొద్దుబారుస్తుంది, తెలివితేటలు లేకుండా చేస్తుంది. భయం లేని స్థితి పొందాలంటే మీ వల్ల కాదు, నా అనుగ్రహం ద్వారానే వీలవుతుంది. ఆ తరువాత అద్భుతమైన మేధస్సు, ఆనందము, దేన్నైనా సాధించడానికి కావలసిన శక్తి వస్తాయి. భారతదేశంలోని ప్రతి యువతీ యువకుడు భయానికి విరుగుడు కనుక్కొని ప్రగతి పదంలో నడవాలి. అందువల్ల శ్రద్ధగా వినండి. ముందుగా భయం ఒక కల్పన, వాస్తవం కాదని తెలుసుకోండి. అందువలన భయం గురించిన భయం పోతుంది. ఇక రెండవది, ఎన్నో నెలలుగా మీకు అలవాటు చేసుకున్న భయం ఏమిటో, ఎలాంటిదో గుర్తించండి. ఇంటి మనిషిలా తిరుగుతున్న దొంగను దొంగ అని కనిపెడితే ఆ తర్వాత వాడు దొంగతనం చేయలేడు కదా. ఇది కూడా అలాగే. భయాన్ని చూసి భయపడకుండా లోతుగా గమనించారంటే సగం భయం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాహ్య ప్రపంచంలో మీ పరిస్థితిని మెరుగు చేసుకోవటానికి మీరు తీసుకోవాల్సిన చర్యలన్నీ మీరు తీసుకోండి. మీరు చేయలేని వాటికి నన్ను ప్రార్థించండి, నేను మార్గం చూపుతాను. భయం నుంచి అభయానికి ప్రయాణం కట్టండి. హరే హరే అమ్మా భగవాన్, అమ్మా భగవాన్.